టీడీపీలోనే కొనసాగుతూ దివంగత ఎంపీ పాలకొండరాయుడు అడుగుజాడల్లోనే నడుస్తానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు స్పష్టం చేశారు. మండల పరిధిలోని మల్లూరు క్రాస్ శ్రీరామ్ నగర్ కాలనీ వద్ద నిర్వహించిన తన తండ్రి పాలకొండరాయుడు సంస్మరణ సభలో సుగవాసి పాల్గొన్నారు. తనను టీడీపీలోంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని, తనకు జరుగుతున్న అన్యాయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఒక్కొక్కరుగా నిదానంగా ఎవరైతే సన్మానం చేయదలుచుకున్నారో వాళ్ళు మాత్రం ఉండి ధన్యవాదాలు భూషణ్ అన్న. ఎవరైతే పాలకొండాడి మద్దతుతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మమ్మల్ని రాజకీయంగా రానియకుండా ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారో పార్టీకి చేరవేస్తా ఖచ్చితంగా. ఈ సభ నుంచి తెలుగుదేశం పార్టీలో ప్రసాదించుకున్న దారి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ నా విషయంలో గాని నన్ను నమ్ముకున్న వాళ్ళ విషయంలో గాని మీరు బెదిరింపులకు దిగి ఏదన్నా చేస్తే నేను అంతకంటే పనిచేస్తా. గుర్తు పెట్టుకోండి. ఏదో మెత్తగా ఉన్నాడు మాట్లాడతాడు అని అనుకోవద్దండి. తెలుగుదేశం పార్టీ ఏం నిర్ణయిస్తే నువ్వు ఎవరికి చేయమంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీలో నేను ప్రచారం చేశాను. రాజకీయంగా లేకుండా చేసడానికి మీరు కుందలు పొందుతారా? రాయచోటి నుంచి రాజంపేటకు పంపించి పాలకొండాడి కొడుకును మోసం చేసి వెన్నుపోటు పడిచి మళ్ళీ తప్పంతా మాదే, మీకు చేతకాక ఓడిపోయినారని చెప్పి పార్టీకి చెప్పి పార్టీ దృష్టిలో మా గౌరవాన్ని తగ్గించే విధంగా చేస్తారా? లేదు. ద్రోహులందరినీ 2024లో మా కుటుంబానికి చేసిన ద్రోహులు ఎవరిని వదలను. ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుంది. మీరు ఏదైతే పోటీ చేయాలనుకుంటారో ఖచ్చితంగా గ్రామ గ్రామాల్లో తిరుగుతా నేను పోటీ చేస్తా. ప్రజల్లో ఇయంగానే ఎవరెవరు పాలకొండాడి కుటుంబానికి ద్రోహం చేశారో, రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశారో వాళ్ళైతే వదలను. ఖచ్చితంగా రాజకీయంగా దెబ్బతీస్తాను. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం కొత్తపల్లె గ్రామంలో శ్రీరామ్ నగర్ కాలనీ బీసీ ప్రజలు ఇక్కడ స్వర్గీయ గౌరవనీయులు శ్రీ పాలకొండరాయుడు గారి సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. దాంట్లో ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 47 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన పనులను కానీ, ఈ కాలనీలకు ఆయన చేసిన మేలు కానీ స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. నిజంగా ఎంతో సంతోషం. ఆయన చనిపోయినా మేము మీ వెంటే ఉండాం, నీ వెనకాలే నడుస్తామని చెప్పి ఈరోజు ఈ వందల మంది వేల మంది జనాలు ఆయన సంస్మరణ సభలను ఏర్పాటు చేస్తూ నాకు మద్దతు తెలుపుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.